హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. హస్తప్రయోగం వల్ల నష్టం ఏంటి? అంగస్తంభన సమస్య వస్తుంది. తప్పనిసరి ఎవడు హస్తప్రయోగం చేసుకుంటాడో ఆడికి అంగస్తంభన సమస్య తప్పదు. ఎందుకంటే హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము. ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో కూడా హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మేలు, మంచిది, శ్రేయస్కరమని రాసి లేదు. దేవుడు ఈ అంగానికి మ్యాచింగ్ పెట్టాల. ఇది అంగం అంటే ఇది అంగం అనుకోండి, యోని కోసం మ్యాచింగ్ పెట్టాడు. ఎందుకంటే అంగానికి కావాల్సినవన్నీ యోనిలో ఉన్నాయి, సమకూర్చాడు దేవుడు. మనం ఏం చేసుకుంటున్నాం, యోనిలో అంగం పెట్టాల్సింది చేతులు పెట్టుకొని రాపిడి చేస్తున్నాం. ఇక్కడ చూడండి, లోపల పెట్టినప్పుడు ఎంత బిగించుకోవాలి అంతే బిగించుకుంటుంది. సాఫ్ట్ మజల్స్ ఉన్నాయి, లూబ్రికెంట్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఉంది. మన నడుము ఇలా ఊపుకుంటున్నాం. ఇక్కడేముంది, చేతిలో రఫ్నెస్ ఉంది, ఇక్కడ ఏం రసాలు ఊరట్లేదు, pH వాల్యూ లేదు, మనం గట్టిగా బిగించుకుంటున్నాం. ఇది అంగం కదా, మన నడుము కదలాల్సింది. నడుము కదలకుండా ఇక్కడ చేయి కదులుతుంది. అంటే ప్రకృతికి భిన్నంగా వెళ్తున్నాం. ఇక్కడ నడుము కదలలేదు, చేయి కదులుతుంది. ఇక్కడ మనం ఫిక్స్ చేసుకుంటున్నాం. మనం ప్రెషర్ వేసుకొని అంగం బాగా రాపిడి చేసుకొని పాడు చేసుకుంటున్నాం. అంగం ఆకారం పాడవుతుంది, సెన్సిటివిటీ పాడవుతుంది, లోపడున్న రక్తనాళాలు, లోపడున్న ఎండోథీలియల్ టిష్యూస్ పాడైపోతాయి. నరాలు, కండరాలు అన్నీ వాటర్లో కాటన్ బట్ట ఎలా వేస్తే ఎలా షింక్ అవుతుందో అలా అంగం షింక్ అయిపోయి సెక్స్ పని రాకుండా పోతుంది. అందుకోసమే హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నం. మీకు ఒకవేళ ఇట్లాంటి అలవాటు ఉంటే మానేసేయండి. మీకు సమస్య ఉంటే మాకు సంప్రదించండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా యునాని మందులతో శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు.